अथ तृतीयोऽध्यायः। अर्जुन उवाच जायसी चेत् कर्मणस्ते मता बुद्धिर्जनार्दन तत्किं कर्मणि घोरे मां నియోజయసి కేశవ. అర్జునుడు పలికెను, జనార్దన, కర్మ కంటే జ్ఞానము శ్రేష్టమని నీ అభిప్రాయమైతే, కేశవ, భయంకరమైన ఈ కర్మయందు నన్నెందుకు నియమిస్తున్నావు? వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. సందిగ్ధములైన మాటలతో నా మనసును కలతపెడుతున్నావు. దేనివలన నేను శ్రేయమును పొందగలను, ఆ ఒక్కదానిని నిశ్చయించి చెప్పు. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. భగవానుడు పలికెను, అర్జున, ఈ ప్రపంచమున సాంఖ్యులకు జ్ఞానయోగము, యోగులకు కర్మయోగము అను రెండు మార్గాలను మొదట నేనే ఏర్పరిచాను. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోశ్నుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. కర్మలనాచరించకపోవుట చేతనే మానవుడు జ్ఞానమును పొందచాలడు. కర్మలను వదిలినంత మాత్రాన మోక్షము రాదు. నహి కచ్చిక్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. కర్మలను చేయకుండా ఎవడూ క్షణకాలం కూడా ఉండలేడు. ప్రకృతి వలన పుట్టిన గుణములకు వశులై ప్రతి ఒక్కరూ కర్మ చేస్తూనే ఉన్నారు. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. కర్మేంద్రియాలను నిగ్రహించి మనస్సుతో విషయాలను చింతించే అవివేకి కపటవర్తనుడని పిలువబడుచున్నాడు. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం ఆసక్తః స విశిష్యతే. అర్జున, ఇంద్రియాలను మనసుతో నిగ్రహించి ఫలాపేక్ష లేనివాడై కర్మేంద్రియాల ద్వారా కర్మయోగమునాచరించువాడు ఉత్తముడు. నియతం కురు కర్మత్వం కర్మజాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. అర్జున, నీవు చేయవలసిన కర్మను నీవు చెయ్యి. కర్మను వదులుట కన్నా చేయడమే మంచిది. కర్మ చేయని వానికి జీవనయాత్ర కూడా జరగదు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. కుంతి కుమార, యజ్ఞరూపమైన కర్మల తప్ప వేరే కర్మలన్నీ బంధానికి కారణమవుతాయి. కాబట్టి ఫలాపేక్ష లేనివాడివై యజ్ఞము కొరకు కర్మనాచరించు. సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్తిష్ఠ కామధుక్.
బ్రహ్మదేవుడు మొదట యజ్ఞములతో పాటు ప్రజలను సృష్టించి వారితో అంటాడు, ఈ యజ్ఞముల చేత మీరు ప్రగతిని సాధించండి, అవి మీ కోరికలను తీరుస్తాయి. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథా. ఈ యజ్ఞములతో మీరు దేవతలను ఆరాధించండి, ఆ దేవతలు మిమ్మల్ని తృప్తిపరుస్తారు. ఈ విధంగా మీరు ఒకరికొకరు చేదోడుగా ఉండి ఉత్తమమైన శ్రేయస్సును సంపాదించండి. ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యః యో భుంక్తేస్తేన ఏవ సః. యజ్ఞములచే సంతృప్తి చెందిన దేవతలు మీకు ఇష్టమైన భోగాలను అనుగ్రహిస్తారు. వారిచ్చిన భోగాలను వారికి సమర్పించక అనుభవించువాడు చోరుడవుతాడు. యజ్ఞశిష్టాశినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్. యజ్ఞశేషమును భుజించు పావనాత్ములు సర్వ పాపముల నుండి విముక్తులవుతున్నారు. తమ కొరకే తాము వండుకుని వారు పాపమునే భుజిస్తున్నారు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః. అన్నము వలన ప్రాణులు పుడుతున్నాయి, మేఘము వలన అన్నము ఏర్పడుతూ ఉంది, యజ్ఞము వలన మేఘము తయారవుతూ ఉంది. యజ్ఞము కర్మ వల్లనే సిద్ధిస్తూ ఉంది. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కర్మ వేదము నుండి పుట్టింది, వేదము పరమాత్మ నుండి లభించింది. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియా రామః మోఘం పార్థ సజీవతి. పార్థ, ఈ విధంగా తిరుగుతున్న ధర్మచక్రాన్ని ఎవడు అనుసరించడో వాడు పాపజీవనుడవుతున్నాడు, ఇంద్రియ లోలుడవుతున్నాడు, వ్యర్థజీవిగా మిగిలిపోతున్నాడు. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఆత్మయందే రమిస్తూ, ఆత్మయందే తృప్తి చెందుతూ, ఆత్మయందే ఆనందించువానికి ఈ ప్రపంచంలో కర్తవ్యం అంటూ లేదు. నైవ తస్య కృతే నార్థః నాకృతే నేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. కర్మ చేయుట వలన అతనికి ప్రత్యేక ప్రయోజనము లేదు, కర్మను మానుట వలన దోషమూ లేదు. అతడు ప్రయోజనము కొరకు ఎవరినీ ఆశ్రయింప పనిలేదు. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. కాబట్టి ఫలాపేక్షను వదిలి సదా కర్తవ్య కర్మను చేయుము. ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయు పురుషుడు మోక్షమును పొందుచున్నాడు. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః
లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జనకుడు మొదలైన రాజులు కర్మయోగము ద్వారానే మోక్షాన్ని పొందారు. లోక కళ్యాణము కొరకైనను నీవు కర్మలను చేయక తప్పదు. యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తముడు దేనిని ఆచరిస్తాడో ఇతరులు దానినే అనుసరిస్తారు. అతడు దేనిని ప్రమాణముగా అంగీకరించునో లోకము దానినే ప్రమాణముగా స్వీకరిస్తుంది. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. పార్థ, ముల్లోకాలలో నేను చేయవలసిన పని ఏదీ లేదు. నేను పొందనిది లేదు, పొందవలసింది లేదు. అయినా నేను కర్మలు చేస్తూనే ఉన్నాను. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. పార్థ, నేను అశ్రద్ధతో కర్మలను ఆచరించకుండా వదిలితే జనులంతా నా మార్గాన్నే అనుసరిస్తారు. ఉత్సీదేయురిమే లోకాః న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మాః ప్రజాః. నేను కర్మాచరణ విరమిస్తే లోకం చెడిపోతుంది. వర్ణ సంకరానికి నేనే కారణమవుతాను. ప్రజల్ని చెడగొట్టినవాడనవుతాను. సక్తా కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. అర్జున, ఫలాపేక్ష గల పామరులు కర్మలను పట్టుదలతో చేయునట్లు జ్ఞానులైన వారు ఫలాపేక్ష లేనివారై లోక కళ్యాణార్థం కర్మలను ఆచరించాలి. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. జ్ఞాని అయినవాడు అజ్ఞానుల బుద్ధిని కలతపెట్టకూడదు. తాను యోగయుక్తుడై సర్వకర్మలను ఆచరిస్తూ తనను చూచి కర్మాసక్తులకు వారు ఆచరించున్నట్లు ప్రోత్సహించాలి. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ప్రకృతి యొక్క గుణముల ద్వారా నానా విధములైన కర్మలు నిర్వహింపబడుతున్నాయి. అజ్ఞాని అయిన వాడు ఆ కర్మలకు తానే కర్తయని అహంకారుడై విర్రవీగుతున్నాడు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. అర్జున, గుణముల యొక్క కర్మముల యొక్క విభజనను గుర్చి బాగుగా తెలిసిన జ్ఞాని ఇంద్రియాలు ఇంద్రియ విషయాల యందు ప్రవర్తిస్తున్నాయని భావించి వాటి యందు ఆసక్తి లేకుండా ఉంటాడు. ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్. ప్రకృతి గుణములచే సమ్మోహితులైన మూఢమతులు ఫలాపేక్ష చేత కర్మలయందు ఆసక్తులై ఉంటారు. జ్ఞాని అయిన వాడు
వారు కర్మలను మానునట్లు చేయకూడదు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. సర్వకర్మలను నాయందు ధ్యానచిత్తముతో సమర్పించి ఆశను మమకారాన్ని వీడి నిశ్చింతగా పోరాడు. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతః ముచ్యంతే తేపి కర్మభిః. శ్రద్ధగలవారై అసూయ లేనివారై నా అభిప్రాయమును సదా అనుసరించు మానవులు కర్మబంధము నుండి విడిపడుతున్నారు. ఏ త్వేతదభ్యసూయంతః నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. అసూయాపరులై నా ఉపదేశమును అనుసరించని వారు బుద్ధిహీనులు, అజ్ఞానులు, భ్రష్టులు అని తెలుసుకో అర్జున. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతిర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. జ్ఞాని కూడా తన ప్రకృతికి అనుకూలంగానే ప్రవర్తిస్తున్నాడు. ప్రాణులు తమ ప్రకృతిని అనుసరించే ప్రవర్తిస్తున్నాయి. కాబట్టి నిగ్రహము ఏమి చేయగలుగుతుంది? ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంధినౌ. ఇంద్రియాలకు ఇంద్రియ విషయాలకు మధ్య రాగద్వేషాలు చోటు చేసుకుని ఉన్నాయి. వాటికి ఎవ్వరూ వశపడకూడదు. రాగద్వేషాలే మనిషికి ప్రబల శత్రువులు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. బాగుగా ఆచరింపబడే పరధర్మము కన్నా గుణము లేనిదైన స్వధర్మమే మేలు. స్వధర్మమునందు మరణమైననూ మంచిదే. పరధర్మము భయంకరమైనది. అర్జున ఉవాచ అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిశ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. అర్జునుడు పలికెను, కృష్ణ, తనకు ఇష్టము లేకున్నను దేనిచేత ప్రేరేపింపబడి మనిషి బలవంతంగా పాపం చేస్తున్నాడు. ప్రబలమైన ఆ శక్తి ఏది కృష్ణ? శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. శ్రీ భగవానుడు పలికెను, అర్జున, అది కామం, అది క్రోధం. ఇవి రజోగుణము వలన పుట్టే. వాటి ఆకలి తీరేది కాదు. అవి పాపభూయిష్టమైనవి. ఈ లోకమున అవియే ప్రబల శత్రువులు. ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. అగ్నిని పొగ ఆవరించినట్లు, అద్దమును మురికి కప్పివేయునట్లు, గర్భమునందలి పిండమును మావి గప్పినట్లు
ఈ కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. కుంతి కుమార, తృప్తి తెలియనిది, అగ్నివలే తీరని ఆకలి గలది, ఆశారూపమైనది, జ్ఞానికి శత్రువైనది అగు ఈ కామము చేత జ్ఞానము కప్పబడి ఉంది. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. ఈ కామానికి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఆశ్రయస్థానాలు. ఇంద్రియాల ద్వారా కామము జ్ఞానాన్ని ఆవరించి మానవునికి మోహమును కలిగించుచున్నది. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం. భరత శ్రేష్ఠుడా, నీవు మొదట ఇంద్రియాలను నిగ్రహించి జ్ఞాన విజ్ఞానాలను పాడుచేసే ఈ కామమనే పాపిని తరిమికొట్టు. ఇంద్రియాణి పరాణ్యాహో ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః. దేహము కంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ శ్రేష్టమైనది. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. అర్జున, ఈ విధంగా బుద్ధి కంటేనూ శ్రేష్టమైన ఆత్మను తెలుసుకొని బుద్ధి చేత మనసును బాగా నిగ్రహించి జయించుటకు సాధ్యముగాని ఈ కామాన్ని సంహరించు. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోऽధ్యాయః.